శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తాయో, ఏ గ్రహాలు యోగించవో, యోగించని గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలేంటో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే, రవిగ్రహము 6వ స్థానంలో ఈ 10 రోజుల్లో మిథున రాశి వాళ్ళకి పూర్తిగా యోగిస్తోంది. సూర్యుడు 6వ స్థానంలో యోగించటం వల్ల మిథున రాశి వాళ్ళకి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంతకు ముందు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టగలుగుతారు. దీర్ఘకాల అనారోగ్య సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. అలాగే ఆఫీసులో శత్రువులు నశించిపోతారు. అంతర్గత బహిర్గత శత్రువులందరూ కూడా మీకు మిత్రులుగా మారిపోతారు. ఆఫీసులో సహోద్యోగులు, పై అధికారులు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. తండ్రి వైపు బంధువుల సహకారం లభిస్తుంది. తండ్రితో ఉన్న విభేదాలు తొలగిపోయి తండ్రి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మంచి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల పరంగా కూడా అవి తొందరగా చేతికొచ్చే అవకాశాలు ఉన్నాయి. రవి 6వ స్థానంలో ఈ 10 రోజుల్లో మిథున రాశి వాళ్ళకి సంపూర్ణంగా యోగిస్తున్నాడు. దీనివల్ల ఈ రకమైనటువంటి అనుకూల ఫలితాలు మిథున రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే బుధుడు ఈ 10 రోజుల్లో 6, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ప్రధానంగా మొదటి 3 రోజుల్లో 6వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. తర్వాత 7 రోజుల్లో 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే నవంబర్ 21, 22, 23 ఈ 3 తేదీల్లో కూడా బుధుడి బలం మిథున రాశి వాళ్ళకు ఉంది. కాబట్టి విద్యార్థులు ఎవరైనా సరే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి సక్సెస్ అవ్వాలంటే ఈ 3 రోజుల్లో బలం ఉంది. నెంబర్ 1 ర్యాంకు తెచ్చుకోవాలంటే ఈ 3 రోజుల్లో బలం ఉంది. కొత్తగా ఇంటర్వ్యూలకు వెళ్ళి మంచి ప్యాకేజీతో కొత్త జాబ్ తెచ్చుకోవాలంటే మిథున రాశి వాళ్ళకి 21, 22, 23 ఈ 3 తేదీల్లో బలం ఉంది. కొత్తగా వ్యాపారాలు పెట్టి సక్సెస్ అవ్వాలంటే ఈ 3 రోజుల్లో బలం ఉంది. ఉన్న వ్యాపారంలో కూడా బాగా లాభాలు రావడానికి ఈ 3 రోజుల్లో బలం ఉంది. నవంబర్ 24 నుంచి నవంబర్ 30 వరకు బుధుడి బలం లేదు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మిథున రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే నవంబర్ 24 నుంచి నవంబర్ 30 వరకు కూడా అనుకూలించాలంటే ప్రతిరోజు గణపతికి సంబంధించినటువంటి వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే గణేష పంచరత్న స్తోత్రం వినాలి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించటం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం, ఈ రకమైనటువంటి పరిహారాలు నవంబర్ 24 నుంచి నవంబర్ 30 మధ్యలో చేసుకుంటే అప్పుడు ఈ రోజుల్లో కూడా బుధుడి బలం పెంచుకొని మిథున రాశి వాళ్ళు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు ఈ 10 రోజుల్లో 6వ స్థానంలో సంచారం చేస్తూ మిథున రాశి వాళ్ళకు పూర్తిగా యోగిస్తున్నాడు. 6వ స్థానంలో కుజుడు యోగించటం వల్ల మిథున రాశి వాళ్ళు భూమి కానీ, గృహం కానీ, స్థలం కానీ, పొలం కానీ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కునే యోగం ఉంది. అలాగే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు మంచి రేటుకు అమ్ముకోవాలంటే అమ్ముకునే యోగం ఉంది. తక్కువ రేటుకు కొనుక్కోవటం, ఎక్కువ రేటుకు అమ్ముకోవటం, ఇలా ప్రాపర్టీస్ పరంగా విశేషమైన అనుకూల ఫలితాలు మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే కోర్టు కేసులు ఏవైనా ఉంటే కోర్టు కేసుల్లో తీర్పు మీకు అనుకూలంగా రావడానికి కూడా ఈ 10 రోజుల్లో మిథున రాశి వాళ్ళకు బలం ఉంది. రియల్ ఎస్టేట్లో ఒక పెద్ద డీల్ ఓకే అయ్యి పెద్ద మొత్తంలో లాభం రావడానికి బలం ఉంది. అత్యవసరంగా బ్యాంకు లోన్ కోసం ప్రయత్నిస్తుంటే బ్యాంకు లోన్లు శాంక్షన్ అయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటికి రావడానికి కూడా మిథున రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో అవకాశాలు ఉన్నాయి. అంటే డబ్బు ఏదో ఒక విధంగా కలిసి వచ్చి మీరు తీర్చాలనుకుంటే పెద్ద మొత్తంలో ఉన్న అప్పుని తీర్చగలుగుతారు. అలాగే సోదరులతో ఉన్న గొడవలన్నీ సమసిపోతాయి. సోదరుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. సోదరుల సహాయ సహకారాల వల్ల కూడా ఆస్తులు కొనుక్కునే యోగం కానీ, మంచి రేటుకు అమ్ముకునే యోగం కానీ ఎక్కువగా ఉంది. అంటే కుజుడు సంపూర్ణంగా యోగించటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయి. అలాగే భయంకరమైన శత్రువులు కూడా మిత్రులుగా మారిపోవటానికి
కుటుంబంలో శత్రుత్వ భావాలు తొలగిపోవటానికి 6వ స్థానంలో కుజుడు మిథున రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో విశేషంగా యోగిస్తున్నాడు. అలాగే ఈ 10 రోజుల్లో శుక్రుడు 5, 6 స్థానాల్లో మిథున రాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు కూడా 5వ సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అయితే తర్వాత 4 రోజులు 6వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మొదటి 6 రోజుల్లో శుక్రుడి బలం బ్రహ్మాండంగా ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండటము, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మంచి లాభాలు రావటము, సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటం, ఇవన్నీ కూడా మొదటి 6 రోజుల్లో మిథున రాశి వాళ్ళకి జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చివరి 4 రోజుల్లో మాత్రం శుక్రుడి బలం లేదు. 6వ స్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి 27, 28, 29, 30 ఈ 4 రోజుల్లో మాత్రం ఆడవాళ్ళు గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. డబ్బు ఖర్చు కూడా ఎక్కువగా అయ్యే సూచనలు ఉన్నాయి. బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో ఈ 4 రోజుల్లో కొద్దిగా లాభాలు తగ్గిపోయేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో శుక్రుడి బలం పెరగాలంటే నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించడం, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. శ్రీమాత్రే నమః ఈ 4 రోజుల్లో కనుక చదువుకున్నట్లయితే రోజు 21 సార్లు శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే రాజరాజేశ్వరీదేవి అంటే లలితా పరమేశ్వరీదేవి ఆలయంలో ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా సరే ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ గ్రహాల సంచారం బట్టి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో అనుకూల ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు పూర్తిగా అనుకూలించాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు రావాలన్నా వ్యక్తిగత జాతకంలో జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. ఏ రాశి వాళ్ళకైనా సరే వాళ్ళ జన్మరాశికి కానీ వాళ్ళ నామరాశికి కానీ గ్రహాల సంచారం పూర్తిగా యోగించి అనుకూల ఫలితాలే రావాలంటే, పరిహారాల వల్ల కలిసి రావాలంటే వ్యక్తిగత జాతకములో దోషాల తీవ్రత తగ్గిపోవాలి. దాదాపుగా 100కి 90% జాతకాల్లో కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగదోషాలు, పితృదోషాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటి వల్లే ఎన్ని పరిహారాలు చేసుకున్నా సరే ఆ పరిహారాల వల్ల సమస్యలు తగ్గిపోవటం అనేది ఆలస్యమవుతూ ఉంటుంది. కాబట్టి గ్రహాల సంచారం బట్టి, రాశి ఫలితాలను బట్టి పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతకాల్లో ఉండేటటువంటి ఈ రకమైన కాలసర్పదోషాలు, పితృదోషాలు వీటి తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జన్మ జాతకంలో, వాళ్ళ పుట్టిన జాతకంలో ఉన్నటువంటి కాలసర్పదోషాలు తొలగిపోవాలన్నా, రాహుకేతు దోషాలు తొలగిపోవాలన్నా, నాగశాపాల నుంచి బయటపడాలన్నా జంట నాగుల విగ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, మీకు వీలైనప్పుడల్లా జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ విగ్రహాలకు పాలు పోసి ఆ విగ్రహాల నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ ఆ విగ్రహాల మీద చల్లి ఆ విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. జంటనాగుల విగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం వీలైనప్పుడల్లా చేసుకోవటం, ఇంకా వీలైతే దేవాలయంలో ఉన్న పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పుట్ట దగ్గర చలిమిడి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగశాపాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే రాశి పరంగా ఎన్ని పరిహారాలు చేసుకున్నా కూడా ఆ పరిహారాలు ఫలించటం ఆలస్యం అవటానికి ప్రధాన కారణం జాతకంలో పితృదోషాలు, పితృశాపాలు ఉండటమే. ఎవరైనా సరే 7 తరాల్లో సర్పాలకు అపచారం చేస్తే, సర్పాలను చంపితే, సర్పాలను కర్రతో కొడితే అటువంటప్పుడు కాలసర్పదోషాలు, నాగదోషాలు వస్తాయి. అలాగే 7 తరాల్లో ఎవరైనా మరణించినటువంటి పితృదేవతలకి చేయాల్సిన కార్యక్రమాలు చేయకపోతే, వాళ్ళకి తర్పణాలు ఇవ్వకపోతే, పిండ ప్రదానాలు చేయకపోతే అటువంటప్పుడు పితృదోషాలు, పితృశాపాలు వస్తాయి. అలాగే గృహాలలో సడన్ డెత్ అంటే ఆకస్మికంగా ఎవరైనా చనిపోవటం, హఠాత్తుగా ఆత్మహత్యలు చేసుకోవటం, లేదా అనుకోకుండా చనిపోవటం,
కోరికలు తీరకుండా చనిపోవటం ఇలాంటివి జరిగినా సరే జాతకాల్లో పితృదోషాలు పితృశాపాలు వస్తాయి. అవి ఉన్నప్పుడు కూడా రాశిపరంగా చేసే పరిహారాలు శుభ ఫలితాలు ఇవ్వటం ఆలస్యం అవుతుంది. ఆ పితృదోషాలు పితృశాపాలు పోగొట్టుకోవటానికి అందరూ కూడా అమావాస్య పరిహారం తప్పకుండా చేసుకోవాలి. ప్రతి నెలలో అమావాస్య రోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కనీసం 11 మందికి అన్నదానం చేయాలి. అంటే పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టడం, పెరుగన్నం ప్యాకెట్లు పంచిపెట్టడం ఇలాంటివి చేయాలి. అలాగే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర పితృదీపాన్ని వెలిగించాలి. అంటే అమావాస్య రోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి అంటే మస్టర్డ్ ఆయిల్ పోసి 12 ఒత్తులు విడిగా వేసి ఆ 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. అంటే ఒకే పెద్ద ప్రమిదలో 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్ని అమావాస్య నాడు వెలిగించే పితృదీపం అంటారు. దీనివల్ల జాతకంలో ఉన్న పితృదోషాలు పితృశాపాల తీవ్రత తగ్గుతుంది. అప్పుడు రాశిపరంగా గ్రహాల సంచారాన్ని బట్టి చేసేటటువంటి పరిహారాలు తొందరగా ఫలితాలను మనకు అందింపజేస్తాయి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వారా మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.